ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల. ఇప్పుడు వైద్యులకు, వైద్య వృత్తి సంబంధించిన వారికి, వైద్య వృత్తి చదివే వారికి మరి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ మార్చి నెల మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్ ఎలా ఉంది వైద్య వృత్తి రంగంలో వైద్యులకు, వైద్య విద్యార్థులకు భూత భవిష్యత్తు వర్ధమానం మార్చి నెల ఎలా ఉంది చూడు. 2024 సంవత్సరం శ్రీకృష్ణుడు వచ్చిందండి. శ్రీకృష్ణుడికి మించిన వైద్యుడు ఎవరు లేరు భారతదేశంలో. పురాణంలో చాలా వరకు ఆయన మురళీ గానంతోనే రోగాలు తగ్గించిండు. అలాంటి యోగ బలం ఉన్నది. ముఖ్యంగా మాత్రం వైద్య వృత్తి చదివే వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగాలు ఉన్నాయండి. ధనపరంగా ఇబ్బందులు వచ్చినా కానీ మాత్రం వారి జ్ఞానపరంగా మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో అది మన తెలంగాణ కావచ్చు, అలాగే మాత్రం ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలామంది అనుకుంటారు మాత్రం ఇతర రాష్ట్రాల గురించి ఎందుకు చెప్తుండో అని అనుకుంటారు. ఇతర రాష్ట్రాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కేరళ, తమిళనాడు, కర్ణాటక, చాలా వరకు మాత్రం పశ్చిమ బెంగాల్ అన్ని రాష్ట్రాల వారికి కూడా మాత్రం వైద్య వృత్తిలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇప్పుడు ఇలా చెప్తున్నాను చాలా వరకు మనోభావాలు దెబ్బ తింటాయని ఊహించకండి అండి. వైద్యం ఒక రకంగా వ్యాపారమైంది అనేది చాలా వరకు మాత్రం సామాన్యుల ఆవేదన ఉన్నదండి. కాబట్టి మాత్రం వైద్య వృత్తి రంగంలో మాత్రం చాలా వరకు ఖరీదైందని తెలిసిందండి. కానీ మాత్రం ఆ ఖరీదైన దాటి కూడా మాత్రం కృషి ఉంటే, పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు రాణించే అవకాశం ఉంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉందండి. వైద్యులు అంటే మాత్రం డాక్టర్సే కాదండి, ఇతర రంగం వారు, సహకారం చేసేవారు కావచ్చు. అలాగే మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా చేతి కింద పనిచేసేవారు కావచ్చు, ఇక వైద్యుల కింద పనిచేసేవారు కావచ్చు, మెడికల్ రంగం వారు కావచ్చు, ఫార్మసీ రంగం సంబంధించిన వారు కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వైద్య రంగంలో చెప్పాలంటే మాత్రం చాలా రకాల వైద్యాలు ఉన్నాయండి. అది అల్లోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు. ఆయుర్వేద రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉండదండి. ఇక మానసిక ఒత్తిడి పరంగా చిక్కులు వచ్చే వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశయానం వెళ్ళాలనుకునే వారికి వైద్య వృత్తి గురించి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎంబీబీఎస్ రంగం వారికి తిరుగు ఉండదండి. అలాగే మాత్రం కొందరు వైద్య వృత్తుల వారికి మాత్రం లేనిపోని వారికి చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. కానీ మాత్రం మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కొన్ని వైద్య కళాశాలలు మాత్రం ఆటంకాల్లో ఉన్నాయండి. అవి కూడా మాత్రం మొదలయ్యే అవకాశం ఉంది. వాటికి మార్గం దొరికే అవకాశం ఉంది. చాలా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర పరంగా చూసినా, అలాగే మాత్రం నియోజక పరంగా చూసినా, జిల్లాల పరంగా చూసినా, కానీ మాత్రం దక్షిణాది మన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణాది జిల్లాలు కావచ్చు, అలాగే ఉత్తరాది జిల్లాలు కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి వైద్య వృత్తి రంగంలో. కానీ మాత్రం ప్రారంభం కానీ, అలాగే మాత్రం ప్రారంభం అయిన కాలేజీలకు చాలా వరకు మోక్ష మార్గం లభించే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39 కాలేజీలు ఉన్నాయండి. కొన్ని గవర్నమెంట్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఉన్నాయి. వాటిలో కూడా మాత్రం తప్పకుండా మాత్రం ఒక మంచి ఫ్యూచర్ యోగ బలం కనబడుతుందండి. కానీ మాత్రం అలాగే మాత్రం కేంద్ర పరంగా మాత్రం తప్పకుండా సహకారం జరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా. అని మాత్రం వాటి పరంగా మాత్రం వైద్య విషయంలో మాత్రం తప్పకుండా కొన్ని ఆటంకాలు, చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం వారు అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. ఫలానా రాశివారు, ఫలానా నక్షత్రం వారు, ఫలానా దేశంలో పుట్టినవారు, ఫలానా రాష్ట్రంలో పుట్టినవారు, ఫలానా జిల్లాలో పుట్టినవారు, ఫలానా ఊరిలో పుట్టినవారు, ఫలానా టైంలో పుట్టినవారని కాదండి. ఎవరికైనా సరే మాత్రం వైద్య యోగం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మనకు ప్రత్యక్ష దైవం ఎవరంటారంటే మాత్రం చాలా వరకు మాత్రం వైద్యులే అంటారండి. కానీ మాత్రం ఈ వైద్యులు ప్రత్యక్ష దైవం ఎందుకంటారంటే మాత్రం హస్త ప్రభావం ఉంటుంది, వారి చేతి గుణం ఉంటుంది. చాలా వరకు మాత్రం నంబర్ 1 స్థానం చదువుకున్న వారు కూడా మాత్రం కొందరికి ఎంత వైద్యం చేసినా ఫలితం ఉండదండి. మామూలుగా వైద్యం చేసేవారు కూడా మాత్రం చాలా వరకు ఆటోమేటిక్గా మాత్రం రోగాలు తగ్గే అవకాశాలు ఉంటాయండి. అని వైద్య విషయంలో అయితే చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. 2017 నుంచి పడ్డ ఇబ్బందులు అంటే 2017 అంటే మాత్రం 18, 19, 20, 21, 22, 23 ఈ ముఖ్యంగా మాత్రం ఈ 7 సంవత్సరాలు చాలా ఇబ్బందులు, చిక్కులు చికాకులు చాలా వచ్చినాయండి.
రకరకాల రోగాలు వచ్చినాయి, రకరకాల యుగాలు వచ్చినాయి, రకరకాల సంబంధించిన ఫలాలు వచ్చినాయి. కానీ మాత్రం మన దేశపరంగానే కాకుండా, రాష్ట్రపరంగానే కాకుండా, ప్రపంచపరంగా మాత్రం కొత్త కొత్త రోగాలు చాలా వరకు ఇబ్బందులు వచ్చినాయండి. ఆ ఇబ్బందులను కూడా మనం సాధించినాం. ఆ ఇబ్బందులు తొలగించుకుని మాత్రం అనుకున్నది సాధించినాం. ఇంకా రాబోయే కాలంలో కూడా మాత్రం నూతన రోగాలు, నూతన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా మాత్రం మీరు ఎదుర్కొని మాత్రం తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వైద్య వృత్తి రంగంలో నడిచేవారు కావచ్చు, వైద్య వృత్తి చదివేవారు కావచ్చు, తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. వైద్య నారాయణ అన్నారు. ఆ నారాయణ అధిపతి అంటే కరెక్ట్ ఆ విష్ణుమూర్తి ఆ దయ వలన మాత్రం తప్పకుండా మంచి ఫలాలు కలుగుతాయండి. శుభం భూయాత్.